अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కుర్బానీ అంటే ఏమిటి, ముస్లింలు ఎందుకు కుర్బానీ ఇవ్వాలి, ఎటువంటి జంతువులను కుర్బానీ ఇస్తారు, కుర్బానీలో ఎన్ని భాగాలు ఉంటాయి, అదేవిధంగా కుర్బానీ చేసిన తర్వాత ఆ యొక్క చర్మాన్ని ఏం చేయాలి, కుర్బానీ ఎలా చేయాలి ఎలా చేయకూడదు, అదేవిధంగా హజ్లో అర్ఫాత్ అనే ఒక రోజున మరి ఉపవాసాల విషయం ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అంతేకాకుండా జిల్హిజ్జా నెల మొదటి 10 రోజుల్లో ఏం చేయాలి, మరియు కుర్బానీలు ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి, ఇలాంటి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. మనం ముందుగా ఈ యొక్క విషయాలు తెలుసుకునే ముందుగా 2 విషయాలు తెలుసుకోవాలి. ముందుగా ఇస్లాం అంటే ఏమిటి, అదేవిధంగా అల్లా అంటే ఎవరు, దీని తర్వాత మనం ముందుకు వెళ్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇస్లాం అంటే ఇతాత్ ఔర్ ఫర్మాబర్దారి, అంటే దేవుడి పట్ల నమ్మకం మరియు ఆ దేవుడు చెప్పినట్లు లొంగిపోయి ఆయన చెప్పినట్లు జీవిస్తూ ఆయన ఆరాధించటం. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మిన తర్వాత దేవుడు చెప్పినట్లుగా జీవన పద్ధతులు కానీ ఆరాధన పద్ధతులు కానీ ఆయన ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా ఏదైతే చట్టం న్యాయం ధర్మం ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చారో అవి తెలుసుకొని వాటి ప్రకారం జీవించడం కోసం మనం ప్రయత్నించడం. మరి దీనిని ఇతాత్ ఔర్ ఫర్మాబర్దారి అని అంటాం. ఇది ఇస్లాం అంటే ఇది. ఇక రెండవ విషయం అల్లా అంటే ఎవరు. అల్లా అంటే ఇది అరబ్బీ పదం. తెలుగులో దీని యొక్క అర్థం సృష్టికర్త, దేవుడు, భగవంతుడు, కరుణామయుడు, అదేవిధంగా మరి సృష్టించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, తిరిగి లేపేవాడు, ప్రళయ దినానికి యజమాని, మాలిక్ యౌమిద్దీన్, ఇలాంటి అనేక అర్థాలు వస్తాయి. ఉర్దూలో అయితే కనుక ఖుదా అని, ఇంగ్లీష్లో అయితే కనుక గాడ్ అని, ఇలా రకరకాల భాషల్లో రకరకాల అర్థాలు ఉన్నాయి. అరబ్బీ భాషలో సృష్టికర్తని అల్లా అనే పదంతో పిలుస్తారు. ఇప్పుడు ఇస్లాం అంటే ఏమిటి, అల్లా అనే పదంని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఈ యొక్క 2 విషయాలు అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మన యొక్క అంశానికి వద్దాం. కుర్బానీ అంటే దీన్ని అరబ్బీలో ఉద్వియా అని అంటారు. అంటే అల్లా ప్రీతి కోసం